ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ సొల్యూషన్స్. ఈరోజు మనం లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 3 ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ రిపీటింగ్ క్యారెక్టర్స్. ఇది చూసినట్లయితే మీడియం లెవెల్ ప్రాబ్లం. సో మీరు టఫ్గా ఉండిద్దని ఏం భయపడొద్దు. జస్ట్ మనకు తెలిసిన సింపుల్ కోర్ కాన్సెప్ట్స్తోని ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. అండ్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ వితౌట్ డూప్లికేట్ క్యారెక్టర్స్. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ మనకి ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఇస్తారనమాట. ఆ స్ట్రింగ్లో మనం లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ కనిపెట్టాలి. లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అవి కూడా ఎలా ఉండాలంటే డూప్లికేట్స్ ఉండకూడదు. ఒకసారి ఎగ్జాంపుల్ 1 చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఏబిసి బీబీ. దీని అవుట్పుట్ చూసినట్లయితే 3 వచ్చింది. 3 ఎలా వచ్చిందని మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనకిచ్చిన స్ట్రింగ్. లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్స్ట్రింగ్ అన్నాడు కాబట్టి మనం ఒక్కొక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వచ్చే సబ్స్ట్రింగ్ ఏంటి? ఏ. అండ్ దాని లెంత్ ఎంత? 1. నెక్స్ట్ వచ్చే సబ్స్ట్రింగ్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. డూప్లికేట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఏ అనేది యూనిక్ క్యారెక్టర్ అండ్ బి అనేది యూనిక్ క్యారెక్టర్. దీని లెంత్ ఎంత? 2. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ ఏబిసి. దీంట్లో కూడా డూప్లికేట్ క్యారెక్టర్స్ ఏం లేవు. సో దీని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం 3. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ చూసినట్లయితే ఏబిసి అండ్ అగైన్ ఏ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఏ 2 టైమ్స్ వచ్చింది అనమాట. సో మనం ఏం చేయాలంటే ఒక ఏని రిమూవ్ చేసేయాలి. అది ఏ అంటే స్టార్టింగ్లో ఉన్న ఏని రిమూవ్ చేసేస్తాం. ఏని రిమూవ్ చేశాక వచ్చే స్ట్రింగ్ ఏంటి? బిసిఏ. దీంట్లో ఏమన్నా డూప్లికేట్ క్యారెక్టర్స్ ఉన్నాయా? లేవు. సో దీని లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. దీని లెంత్ ఎంత? 3. అగైన్ నెక్స్ట్ సబ్స్ట్రింగ్ బిసిఏ అండ్ అగైన్ బి. దీంట్లో బి 2 టైమ్స్ వచ్చింది అనమాట. సో దాంట్లో ఏం చేస్తాం అంటే బిని రిమూవ్ చేసేస్తాం. బిని రిమూవ్ చేశాక వచ్చే సబ్స్ట్రింగ్ ఏంటి? సిబిఏ. దీంట్లో డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో దాని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. లెంత్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏబి సిఏబి అండ్ అగైన్ సి. సో సిఏబిసి. దీంట్లో సి 2 టైమ్స్ వచ్చింది. సో ఏం చేయాలి? ఒక సిని రిమూవ్ చేసేయాలి. అది స్టార్టింగ్లో సిని రిమూవ్ చేస్తే మనకు వచ్చే రిమైనింగ్ సబ్స్ట్రింగ్ ఏంటి? ఏబిసి. దీంట్లో డూప్లికేట్స్ ఏం లేవు కాబట్టి లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే లెంత్ ఎంత? 3. ఓకే. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ చూస్తే ఏబిసి అగైన్ బి. ఏబిసిబి. దీంట్లో ఏదైనా క్యారెక్టర్ 2 టైమ్స్ వచ్చిందా? ఎస్. బి అనేది 2 టైమ్స్ వచ్చింది. సో మనం బి రిమూవ్ చేసేయాలన్నమాట. ఇఫ్ బిని ఒక్కటే మనం డైరెక్ట్గా రిమూవ్ చేస్తే అది సబ్స్ట్రింగ్ అవ్వదు. సో ఏం చేస్తాం అంటే బి వరకు రిమూవ్ చేస్తాం. బి వరకు రిమూవ్ చేయటం అంటే ఫస్ట్ మనం ఏ రిమూవ్ చేస్తాం. ఏ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? బిసిబి. దీంట్లో ఏమన్నా డూప్లికేట్స్ ఉన్నాయా? ఉన్నాయి. బి అనేది 2 టైమ్స్ వచ్చింది. సో అగైన్ మనం బి రిమూవ్ చేస్తాం. బి రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? సిబి. దీంట్లో డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో దాని లెంత్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాని లెంత్ ఎంత? 2. నెక్స్ట్ సబ్స్ట్రింగ్ చూసుకున్నట్లయితే ప్రెజెంట్ సబ్స్ట్రింగ్ సిబి. నెక్స్ట్ ఏం లెటర్ వచ్చింది? బి. సో సిబిబి. దీంట్లో ఏమన్నా డూప్లికేట్స్ ఉన్నాయా? అవును. బి 2 టైమ్స్ వచ్చింది. సో ఏం చేయాలంటే ఒక బి రిమూవ్ చేసేయాలి. డైరెక్ట్గా బి రిమూవ్ చేయం కాబట్టి సబ్స్ట్రింగ్తో ఏం చేస్తాం? ఫస్ట్ సి రిమూవ్ చేస్తాం. ఏమేమి ఉంటుంది? సబ్స్ట్రింగ్ నెక్స్ట్ బీబీ. దీంట్లో బి 2 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అగైన్ ఒక బి రిమూవ్ చేసేయాలి. దీంట్లో ఓన్లీ 1 బినే వస్తుంది. అప్పుడు డూప్లికేట్స్ ఏముండవు కాబట్టి లెంత్ క్యాలిక్యులేట్ చేస్తే 1. సో ఇక్కడ లెంత్ అన్నీ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మ్యాక్సిమం లెంత్ ఎంత వచ్చింది? మ్యాక్సిమం లెంత్ అనేది 3 వచ్చింది. సో అందుకని మనకి ఎగ్జాంపుల్ 1 అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి అవుట్పుట్ 3 వస్తుంది అనమాట. అలా. అండ్ ఎగ్జాంపుల్ 2 చూడండి ఒకసారి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు అన్ని బీసీ ఇచ్చారు. దీంట్లో ఎన్ని యూనిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి? ఓన్లీ ఒక యూనిక్ క్యారెక్టరే ఉంది. సో దాని అవుట్పుట్ 1 వచ్చింది అనమాట. ఎగ్జాంపుల్ 3 తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 3లో PWWKEW. దీన్ని కూడా మనం ఎగ్జాంపుల్ 1 చెక్ చేసినట్లు చెక్ చేస్తే మ్యాక్సిమం లెంత్ ఎంత వస్తుందంటే 3. ఓకే, క్వశ్చన్ అర్థమైంది కదా?
ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దామండి. ఎలా అంటే ఒకసారి టాపిక్స్ చూసుకుంటే హ్యాష్ టేబుల్, స్ట్రింగ్ అండ్ స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో పెట్టి దీన్ని సింపుల్గా చేసేయచ్చు. అండ్ మనం ఏం చేస్తామంటే స్లైడింగ్ విండో డైరెక్ట్గా యూజ్ చేయకుండా స్లైసింగ్ యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ ప్రకారం మ్యాక్సిమం లెంత్ అనేది రిటర్న్ చేయాలి. సో మ్యాక్సిమం లెంత్ రిటర్న్ చేయడం కోసం ఏం చేస్తామంటే మ్యాక్సిమం లెంత్ అని వేరియబుల్ తీసుకోండి, ఇనీషియల్గా 0 దాని వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రతిసారి ఒక్కొక్క సబ్స్ట్రింగ్ వస్తుంది. సో ప్రతిసారి వచ్చే సబ్స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవడం కోసం మనం ఒక ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటాం. ఆ ఎంటీ స్ట్రింగ్ పేరు ఆన్సర్ అని తీసుకోండి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఎంటీ స్ట్రింగ్. ఆ ఎంటీ స్ట్రింగ్ ఎందుకంటే మనకి ఇక్కడ చేసినప్పుడు వచ్చే ప్రతి సబ్స్ట్రింగ్ స్టోర్ చేసుకోవడానికి. అండ్ అగైన్ మనం స్టార్టింగ్ ఎలిమెంట్ ఏ నుంచి లాస్ట్ ఎలిమెంట్ బి వరకు వెళ్ళాలి. సో అంతవరకు వెళ్ళాలి కాబట్టి దానికోసం మనం ఒక లూప్ తీసుకుంటాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు ప్రతిసారి ఒక్కొక్క ఎలిమెంట్ మనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే ప్రతిసారి ఆన్సర్కి యాడ్ చేసుకుంటా వెళ్తాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ ఐ. అండ్ యాడ్ చేసిన ప్రతిసారి ఏం చేస్తాం మ్యాక్సిమం లెంత్ అండ్ ఆన్సర్ లెంత్ చెక్ చేసి ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో దాన్ని మ్యాక్సిమం లెంత్కి అలొకేట్ చేస్తాం అనమాట. సో మ్యాక్సిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ మ్యాక్సిమం లెంత్ లెంత్ ఆఫ్ ఆన్సర్. ఓకే, అండ్ మనం ఈ మ్యాక్సిమం లెంత్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ మ్యాక్సిమం లెంత్. అండ్ ఇక్కడ ప్రతిసారి ఆన్సర్కి మనం ఏదైతే యాడ్ చేయాలో అది ఒకసారి మనం చెక్ చేసుకొని దానికోసం ఓన్లీ ఒక కండిషన్ రాసుకుంటే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ అదొక్కటే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏబిసి చూసినట్లయితే లెంత్ 3 ఉంది. ఇక్కడ డైరెక్ట్గా ఏబిసి యాడ్ అయినంత వరకు మ్యాక్సిమం లెంత్ 3 వస్తుంది, అది బాగానే ఉండిద్ది. నెక్స్ట్ ఏబిసిఏ. ఏబిసిఏలో ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది. బట్ ఇక్కడ 2 టైమ్స్ వస్తే మనం రిమూవ్ చేయడానికి కండిషన్ ఏం రాయలేదు. సో ఆ రిమూవ్ చేయడానికి కండిషన్ ఒక్కటి రాస్తే మన కోడ్ ఈజీగా రన్ అవుతుంది అనమాట. ఆ రిమూవ్ చేయడానికి కండిషన్ ఎలా రాస్తామంటే జస్ట్ స్లైసింగ్ యూజ్ చేసి రాసేస్తాం అనమాట. అది కూడా ఎగ్జాంపుల్ ఒకసారి సెవెంత్ సబ్స్ట్రింగ్ చూడండి. ఇక్కడ బిని రిమూవ్ చేయడానికి మనం ఏం చేసాం ఏని రిమూవ్ చేసాం అండ్ దెన్ బిని రిమూవ్ చేసాం. మీన్స్ బి సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఏని అండ్ సెకండ్ పొజిషన్లో ఉన్న బిని రిమూవ్ చేసాం. ఇఫ్ ఒకవేళ బి 7th పొజిషన్లో ఉంటే 7th పొజిషన్ వరకు రిమూవ్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ 10th పొజిషన్లో ఉంటే 10th పొజిషన్ వరకు రిమూవ్ చేసుకుంటూ వస్తాం. 3rd పొజిషన్లో ఉంటే 3rd పొజిషన్ వరకు రిమూవ్ చేసుకుంటూ వస్తాం. ఎంతవరకు రిమూవ్ చేయాలనేది మనకి తెలియదు కాబట్టి తెలియని సందర్భంలో మనం ఏం లూప్ తీసుకుంటాం వైల్ లూప్ తీసుకుంటాం. వైల్ లూప్ తీసుకొని కండిషన్ పెట్టుకుంటాం అనమాట. ఇఫ్ సపోజ్ ఎస్ ఆఫ్ ఐ అనేది ఆల్రెడీ మన ఆన్సర్లో ఉంటే ఆన్సర్ వరకు ఏం చేయాలంటే అప్డేట్ చేయాలి. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. ఎలా అప్డేట్ చేస్తాం స్లైసింగ్ యూస్ అప్డేట్ చేస్తాం. జస్ట్ 1:1 పెడితే 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రిమైనింగ్ అన్నీ వస్తాయి. 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ఏదైతే 0th ఇండెక్స్లో ఎలిమెంట్ ఉంటుందో అది మనకు రిమూవ్ అయిపోతుంది. ఎన్నిసార్లు రిమూవ్ అవుతుంది ఎప్పటి వరకైతే ఆన్సర్లో మనకి ఆ ఎలిమెంట్ ఉంటుందో అప్పటి వరకు రిమూవ్ అవుతుంది. సో 7th సబ్స్ట్రింగ్కి ఈ కండిషన్ సరిపోతుంది కదా. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది కొంచెం. లెన్ కాదు లెన్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దామండి. మన పబ్లిక్ టెస్ట్ కేసెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయినాయి. అండ్ సబ్మిట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ కన్స్ట్రెయింట్ చూసినట్లయితే s.length. ఓకే, మనం రాసిన కోడ్ అవుట్ ఆఫ్ 988 టెస్ట్ కేసెస్ 988 టెస్ట్ కేసెస్ పాస్ అయిపోయింది. అండ్ ఓన్లీ 11 milliseconds తీసుకుంది అనమాట.
ఓకే, మీరు ఒకసారి కన్స్ట్రెంట్ చూసినట్లయితే మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కన్స్ట్రెంట్ ఎంత ఉంది? ఎక్స్ డాట్ లెంత్ మేబీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 × 10⁴. 5 × 10⁴. అండ్ ఇక్కడ మనం ఎన్నిసార్లు లూప్ రాసాం? 2 టైమ్స్ లూప్ రాసాం. ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాసాం. అప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది? వర్స్ట్ కేసులో బిగ్ O ఆఫ్ n² అవుతుంది. ఇక్కడ ఒకవేళ 5 × 10⁴ బిగ్ O ఆఫ్ n² అంటే 5 × 10⁴/2 మీన్స్ 25 × 10⁸ అవుతుంది. అలా అయితే అది 1 సెకండ్లో ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట. కానీ ఇక్కడ ఎందుకు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ బిగ్ O ఆఫ్ n² అనే టైం ఎప్పుడు వస్తుంది మనకి? వర్స్ట్ కేసులో వస్తుంది. మీన్స్ ఇచ్చిన 5 × 10⁴ అనే క్యారెక్టర్స్ మొత్తం యూనిక్గా ఉంటే అప్పుడు వస్తుంది అనమాట. బట్ మనకి ఇక్కడ ఎందుకు రావట్లేదంటే ఓన్లీ A నుంచి Z వరకు 24 ఉంటాయి కాబట్టి మనకి ఎర్రర్ అనేది టైం లిమిట్ ఎక్సిట్ ఎర్రర్ అనేది రావట్లేదు. ఓకేనా? ఒకవేళ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.